కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ఫార్మా హబ్గా, ఒక స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజాప్రభుత్వం. ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, రైల్వే జోన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం. మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రకి తీసుకెళ్తాం. కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఒర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మా సిటీ, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. ఎందుకంటే గూగుల్ని నేను కోరా, ఆంధ్ర రాష్ట్రానికి రాండి అంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి, అది చేస్తే మేము వస్తామన్నారు. అది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా గూగుల్ వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ఇది చాలా మంచి ప్రాజెక్ట్, ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాల్ని సవరణ చేసే పరిస్థితి. సేమ్ థింగ్ విత్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్. ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది. 1 జూమ్ కాల్. అక్కడ కూడా ఒక ఇష్యూలో ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారు నడితే అరే ఇదేముంది ఇమ్మీడియట్ చేస్తానని 1 మినిట్లో ఆయన అంగీకరించారు. ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం. పొద్దున్నప్పుడు చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు. రాబోయే 5, 10 కాదు 15 సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న. అన్నిట్లో మేము అంగీకరిస్తాం అన్నట్ల, కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం. ఎజెండా ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 అవ్వాలని. మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పిన పరిస్థితి రావాలని. ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాలు మనం తలదించుకుని బతికే పరిస్థితి. పీపీఎల్ రద్దు చేశారు, ఏకంగా సావరెన్ గ్యారంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో ఈరోజు పవన్ అన్న, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అహర్నిశలు కష్టపడాలి. నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను. మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి, ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా, ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు, మీరు కన్విన్స్ చేయగలుగుతారు. ఎవరినో ఒక కంపెనీ, మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి, ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం తెలుపుతున్నాం. గడిచిన 5 సంవత్సరాలు మాతో కలిసికట్టుగా మీరందరూ పోరాడారు, మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్. మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
$180 బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, దాంట్లో మీ అందరూ భాగస్వామ్యం అవ్వాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నా జీవిత ప్రయాణం చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ కష్టపడదాం, ఒక ఫోకస్తో పనిచేద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు దెబ్బలు తగిలినా నిలబడదాం, మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నాను. ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరు అందరూ భాగస్వామ్యం అవ్వండి. ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్న వారు కూడా అడిగారు, సార్ మేము ఎంఎస్ఎంఈ మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు. వాళ్ళకి ఒకటే చెప్పా, నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం. రవి గారు వేదిక ఉన్నారు, ఏపీ ఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసేదానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం. అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందనేది. సో మీరు 50 లక్షలు పెట్టుబడి పెట్టినా, 50 కోట్లు పెట్టుబడి పెట్టినా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెడితే ఇట్ ఈస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మిషన్. ఇంకా ఆస్ట్రేలియాలో సుమారుగా 75,000 మంది తెలుగులు ఉన్నారు. న్యూజిలాండ్లో ఇంకొక సుమారుగా 25,000 మంది తెలుగులు ఉన్నారు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి ఇంకొక 20,000 మంది మనోళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి. మీకు ఎన్ఆర్టీ ఎప్పుడు అండగా నిలబడుతుంది. గత 5 సంవత్సరాలు కొంచెం దారి తప్పిన సరైన దారిలో పెట్టేదానికి మళ్ళీ రవిప్రసాద్ గారికి బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. చేయాల్సింది చాలా ఉంటుంది, ఎందుకంటే పైకి లిఫ్ట్లో వస్తుంటే నవ్వుతాం మాట్లాడడం. బాబు గారి డిక్షనరీలో 90 డేస్ ఇస్ టూ లాంగ్. మొన్న ఢిల్లీలో గూగుల్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో తిరిగి నేను వస్తుంటే లేబర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాం. ప్రధానమంత్రి గారు 9 అంశాలు కోరారు సార్, 8 పూర్తి చేశాం, 15 రోజులు పట్టిందంటే ఆయన నన్ను సీరియస్గా చూసి ఎందుకు 15 రోజులు పట్టింది మీకని అడిగాడు ఆయన. నేనా సార్ ఇది లేబర్ రిఫార్మ్స్ అన్నా. అయినా 15 రోజులు కావాలా, కుర్రోళ్ళు అనుకుని ఎంత స్లోగా ఉంటే ఎట్లా మీరని తిప్పి నన్ను అడిగారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రవిప్రసాద్ గారు ఇప్పుడు గట్టిగా పరిగెత్తాలి, ఆయన పైన బాధ్యత పెరిగింది. అంతేకాకుండా ఓమ్ క్యాప్ అని ఒక సంస్థ ఉంది, చాలామందికి తెలియపోయి ఉండొచ్చు. ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఈ సంస్థ ఆనాడు 1998-99లో చంద్రబాబు నాయుడు గారే స్థాపించారు. దానికి పెద్ద ఫోకస్ రాలే, వాస్తవంగా సంస్థ ఉందని నాకు తెలియదు. నేను హెచ్ఆర్డి మంత్రి అయిన తర్వాత రివ్యూ ఫస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్లో వాళ్ళు వచ్చారు, ఓహో ఓమ్ క్యాప్ అనే సంస్థ ఉందని అప్పుడు తెలుసుకున్నా. సో రవిప్రసాద్ గారు కూడా బాధ్యత పెట్టా, కనీసం 1,00,000 మందికి ఓమ్ క్యాప్ ద్వారా ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు కల్పించాలని. సో ఎక్కడైతే అవకాశాలు ఉంటే మీరు మాకు చెప్పండి. నర్సింగ్లో చెప్పారు, ఇతరాత్రుల్లో కూడా చెప్పారు, ఇతర ప్రొఫెషన్స్లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ అందించి స్కిల్డ్ వర్క్ఫోర్స్గా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ, ఈరోజు నేను మీ ముందర నుంచున్నానంటే దానికి కారణం కూడా ఆ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నన్ను ఎస్విపి ప్రోగ్రామ్ కింద మీరు రాండి, వీ వాంట్ టు హోస్ట్ యూ, వీ వాంట్ ఎక్స్చేంజ్ ఐడియాస్, వీ వాంట్ టు సీ హౌ ఆస్ట్రేలియా అండ్ ఆంధ్రప్రదేశ్ కెన్ వర్క్ టుగెదర్ అని పదే నన్ను అడిగేవారు. బట్ అని ఇక్కడున్న ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కూడా ఆస్ట్రేలియాకి మీకు ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతాం కాదు, వాట్సాప్లో ఊదరు కొట్టేస్తారు, వదలలు పెట్టరు. ఇక్కడ చాలా మందికి నా నంబర్ ఉంది, ఎప్పుడు వస్తారని అడిగేవారు. కానీ నిజంగానే ఐ రియలీ అప్రిషియేట్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ మీ. వి జస్ట్ స్టార్టెడ్ ద ట్రిప్. సో ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నా, విన్యార్డ్ కూడా వెళ్తున్నా. అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు, ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా